హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ఇవాళ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు మీద క్లిక్ చేస్తే ఆల్ అని ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో ఇవాళ వీడియో వచ్చేసి మిల్ మేకర్తో పలావ్ అనమాట. రైస్ పలావ్ అనొచ్చు, రైస్ ఇలా వెజిటేబుల్ రైస్ లాగానే. సో మిల్ మేకర్, సోయా చంక్స్ ఇలా చాలా పేర్లు అయితే ఉన్నాయి కదా. సో మిల్ మేకర్తో రైస్ చేశాను, అందులోకి కుర్మా కూడా చేశాను అనమాట. ఎలా చేశాను ఏంటి అనేది ఇవాళ వీడియో. సో మిల్ మేకర్ వల్ల చాలా యూజెస్ అయితే మనకు ఉన్నాయి కదా. సో వీటిని స్నాక్స్గా కానీ ఇలా పలావ్గా, కర్రీగా ఎన్నో విధాలుగా అయితే మనం యూజ్ చేయొచ్చు. సో ఇంతకుముందు అయితే కర్రీ చేశాను కదా. ఈ రైస్ పలావ్ లాగా ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా మంచిగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. కర్రీ లేకుండా మామూలు రైస్ అయినా మనం తినేయచ్చు. సో ఇక్కడ మా వారు కర్రీ కావాలి అంటే ఆయన కోసమని ఇంకా కర్రీ చేశాను. నార్మల్గా అయితే మేము ఒట్టిదే తినేసాము. రైస్ అయితే గిన చాలా ఎమ్మీగా టేస్టీగా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం నేను చేసినా కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. చాలా బాగుంది అన్నారు అందరు మా పాప కూడా కర్రీ లేకుండా నార్మల్ వైట్ రైసే మొత్తం తినేసింది. ఇంకా నార్మల్గా ఇట్లా రైస్ తినేసామన్నమాట మేమైతే. అప్పటికి మా వారు నిద్రపోతున్నారు. ఇంకా ఆయన ఏం కర్రీ చేయలేదు, సండే చేశాను అనమాట. ఇది వచ్చేసి ఇంటి దగ్గర ఉన్నారు కదా, అందరూ చేశాను. సో మామూలుగా రైస్ మొత్తం అయితే మేమైతే నార్మల్గా తిన్నాము. ఆయన అలా తినలేదు, ఏదైనా కర్రీ చేయంటే చేశాను. కర్రీతో బాగానే ఉండింది, ఓన్లీ రైస్ కూడా చాలా మంచిగా ఉండింది అనిపించింది అనమాట నాకైతే గిన. మా పాప కూడా బాగా తినింది, మా బాబు అందరం తిన్నామంట. మేము తిన్న తర్వాత ఇంకా ఆయన నిద్రపోతున్నాడు అనేసి ఇంకా ఆయనకి కొంచెం కర్రీ చేసి ఇచ్చాను. కర్రీ కూడా చాలా సూపర్గా వచ్చింది. కర్రీ కూడా నేను డిఫరెంట్గానే ట్రై చేశాను అనమాట. షేర్వా ఇలాంటి ఇలా చేస్తారు కదా, అలా చేశాను నేను కూడా. సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా, మేము తింటూ ఉంటే మా బాబు కూడా ఆయన కూడా తిన్నాడనమాట. మెత్తగా చేసి ఇచ్చాను రైస్ని, బాగా తిన్నాడు ఆయన కూడా. సోయా అదే మిల్ మేకర్ ఉంటుంది కదా, అది మనకి మెత్తగా అయిపోతుంది కాబట్టి అది కూడా స్మాష్ చేసి తినిపించి అన్నంలో పెట్టి ఆయన కూడా మంచిగా లైక్ చేశారు దీని తెగిన. సో ఫస్ట్ టైం చేసినా కూడా నాకు చాలా మంచిగా వచ్చిందనమాట రైస్ అనేది. సో ఇలా ఒక కప్ అయితే మిల్ మేకర్ తీసుకున్నా. వీటిని ముందుగా కొంచెం హాట్ వాటర్ పెట్టి అందులో కొంచెం పసుపు వేసి, పసుపు కానీ లేదా సాల్ట్ వేసేసి ఆ మిల్ మేకర్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇవి మంచిగా వాష్ చేసుకోవాలి, లేదంటే గ్యాస్ట్రిక్ అలర్జీస్ ఇలా వస్తాయన్నమాట. సో అందువల్ల ముందుగా అయితే ఇలా వాటర్లో వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇందుకోసం మనం గిన్నె పెట్టేసుకొని ఇందులోకి సరిపడా ఆయిల్ అండ్ నెయ్యి, ఖచ్చితంగా నెయ్యి అయితే యూజ్ చేస్తానండి. ఇలాంటి రైస్కి కానీ వీటిలైనా బిర్యానీ ఇట్లా వెజిటేబుల్ రైస్లు కానీ ఇట్లా పలావులు వాటికి కానీ ఖచ్చితంగా అయితే నెయ్యి వేస్తాను. నెయ్యి వేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మొత్తం మసాలా దినుసు, చెక్క, లవంగాలు, ఇలాచి, అనాస్ పువ్వు, బిర్యానీ ఇంకా మొత్తం అయితే వేసాను మసాలాలు అయితే. ప్లస్ అలాగే ఆనియన్స్, కరివేపాకు, ఇవి శాజీరా కూడా యాడ్ చేశాను. తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటా అండ్ పచ్చిమిర్చి, పొడుగుగా కట్ చేసుకున్న టమోటా, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు వీటన్నిటి యాడ్ చేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ప్లస్ ఈ సోయా చంక్స్ ఉన్నాయి కదా, ఇలా వాటర్లోంచి తీసి మంచిగా మళ్ళీ వాటర్లో వేసేసి ఇలా స్విచ్ చేసి మొత్తం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం ఒత్తేసి మొత్తం మిల్ మేకర్ని అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే అయితే యాడ్ చేయొద్దు అనమాట, మొత్తం వాటర్ అంతా పోవాలి. సో మనకి 70% ఆ వాటర్లోనే మనకి ఉడికిపోతాయి ఆ మిల్ మేకర్ అనేటి. సో ఇలా కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పౌడరు, కొంచెం పెరుగు వేసాను అనమాట. పెరుగు వేయడం వల్ల కూడా రైస్కి అదొక టేస్ట్ వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. కొంచెం పెరుగు వేసేసి ఒక 5 to 10 minutes అయితే బాయిల్ చేశాను. బాయిల్ చేయడం వల్ల మనకి మిల్ మేకర్ మనకు వాటర్లో వేసాం కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ కంటెంట్ వస్తుంది. ఒక 10 minutes అలా బాయిల్ చేసిన తర్వాత మనకి ఎసురు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 hour ముందే ఈ ప్రిపరేషన్ అయ్యే ముందే బియ్యం నానబెట్టి పెట్టుకుంటే మనకు బియ్యం అయితే ఆటోమేటిక్గా నానిపోతాయి. తర్వాత మనం ఇది స్టార్ట్ చేసుకోవచ్చు ప్రొసీజర్ అనేది. సో ఇలా వాటర్ వేసేసి అందులో కొత్తిమీర యాడ్ చేసుకున్నాను.
సో ఇంకో హాఫ్ అన్ అవర్ ఇదంతా ఫ్రై అయ్యి ఇవి ఇంత చేయడానికి ఒక మినిమం ఒక 20 మినిట్స్ ఆ టైం పడుతుంది. కాబట్టి ఆ టైం వల్ల మనకి బియ్యం అనేది నానుతుంది అనమాట. ఆ బియ్యం నానడం వల్ల మనకు రైస్ అనేది గట్టిగా లేకుండా మితువుగా వస్తుంది అనమాట. తినడానికి కూడా చాలా బాగుంటుంది, పలుకు పలుకు లేకోకుండా అనమాట. సో చూసారు కదా, ఇలా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట నేను రైస్ అయితే. ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ కావాలనుకుంటే కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు, కావాలి అనుకుంటే కొంచెం ఎండు కారం కూడా అదే కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే మా పిల్లలు స్పైస్ ఎక్కువ తినరు అనమాట, ఎప్పుడో చేయడం స్పైస్ అనేది. సో అందువల్ల నేను పచ్చిమిర్చితోనే సరిపోయింది. ఇలా వాటర్ వేసి మొత్తం బియ్యం రైస్ అన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఉడికించేసుకోవడమే అనమాట. ఇలా మొత్తం బాయిలింగ్ వచ్చిన తర్వాత ఫుల్లో పెట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుని మనకి రైస్ అయితే అయిపోతుంది. చూసారు కదా, చాలా టేస్టీగా వచ్చిందండి. మాకైతే చాలా మంచిగా వచ్చింది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా అయిన వెంటనే ఇంకా 1:32 అయిపోయింది ఆ రోజు. మేమైతే ఇంకా నార్మల్గా ఒట్టి రైసే తినేసాము, నేను మా పాప బాబు. మా వారు అప్పటికి నిద్రపోతున్నాడు. సో ఆయన కర్రీ అడిగాడు అనేసి ఆయన కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పోపు దినుసులు వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం లావుగా టమోటాలు కట్ చేసి అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసేసాను. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం ఈ మూడింటిని వేసేసి కొంచెం కలిపేసిన తర్వాత టమాటా అనేది మనకు మగ్గుతుంది. సో మరీ పూర్తిగా స్మాష్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. టమాటా అనేది అక్కడక్కడ ఉండాలన్నమాట. కనిపిస్తూ ఉంటేనే మనకి చూసేదానికి కూడా బాగుంటుంది, తినేదానికి బాగుంటుంది అనమాట. సో మొత్తం స్మాష్ చేయకోకుండా అలాగే, ఎందుకంటే అందుకే కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను. టమాటా కూడా సన్నగా కాకుండా కొంచెం పొడవుగా లావుగా కట్ చేసుకోవాలనేది టమాటా అనేది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. ఇందులో ఇంకా ఏ మసాలాలు అయితే యాడ్ చేయలేదన్నమాట. చూసారు కదా, ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక నువ్వులు ఉంటాయి, నువ్వులు కానీ పల్లీలు కానీ ఏవైనా సరే అవి కొన్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పల్లీలు నువ్వులు కొన్ని యాడ్ తీసుకొని ఫ్రై చేసేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసి వేసాను. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వేసాను అనమాట. ఇందులో వేసింది అయితే ఇవే. సో మొత్తం వేసేసి ఒక బాయిలింగ్ అయితే రానివ్వాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం చూసుకొని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే అదే ఒక బాయిల్డ్ అయితే రావాలన్నమాట. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేయడమే. చాలా టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మా వారు అయితే చాలా బాగుంది కర్రీ, దీంట్లోకి అన్నం లేక అన్నాడు. సో వాళ్ళు మెచ్చుకుంటే ఇంకా మనకేం కావాలి, అదే కదా. వాళ్ళు మంచిగా తిని మంచిగా మెచ్చుకుంటే చాలా బాగుందంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అదొక హ్యాపీనెస్ కదా, వాళ్ళు బాగుంది అంటే మనం చేసిన దానికి. సో మా వారు అయితే చాలా బాగుంది, ఈ అన్నంలోకి ఈ కర్రీ చాలా సరిపోయింది అనేసి బలం మెచ్చుకున్నారు. ఆ రోజు బాగా తిన్నారన్నమాట. ఆ రోజు ఆయన ఇదేనమాట ఇవాళ వీడియో అయితే. సోయా చింక్స్తో పులావ్ అండ్ అందులోకి కాంబినేషన్ కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరెన్నో యూజ్ అయ్యే వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు నేను ఎలా చేస్తాను, మా పిల్లలకి ఎలా పెడతాను, ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంట్లో బ్లాగ్స్ కానీ ఎలా చేసుకుంటాను అనేది నేనైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో న్యాచురల్గానే అండి, నా ఇంట్లో ఏం జరుగుతుంది, నా ఇంట్లో నా పిల్లలకి మా హస్బెండ్కి నేను ఎలా చేసి పెడుతున్నాను అనేది వీడియోస్ని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్.